హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నెంబర్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్లీ నేను టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి చూద్దాం. ముందుగా హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. దేంతో స్టార్ట్ అవుతుంది అంటే జీరోతో. 0, 1, 2, 3 అలా సో ఆన్ వరకు వెళ్తుంది. తర్వాత నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే లెటర్ ఎన్. 1, 2, 3 అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది, అలా సో ఆన్ వరకు. తర్వాత ఇంటీజర్స్. ఇంటీజర్స్ అన్నది లెటర్ జెడ్తో ఇండికేట్ చేస్తాం. అంటే దీంట్లో ఏదైతే ఉంటాయంటే మైనస్ వాల్యూస్, 0, పాజిటివ్ వాల్యూస్. ఎగ్జాంపుల్ చూద్దాం. -1, 0, 1. తర్వాత మనం రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అన్నది మనం ఎప్పుడైనా సరే p/q ఫామ్లో అన్నది ఉండాలి. అండ్ అదేవిధంగా q అన్నది నాట్ ఈక్వల్ టు 0 అన్నది అవ్వాలి. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ q ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు 1/0 ఎంత వాల్యూ వస్తుంది మనకి? ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ అనేది p/q ఫామ్లో ఉందా? లేదు. కాబట్టి q అనేది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదని చెప్తారు. రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. 1/2, 2/3, 4/5 అవన్నీ కూడా p/q ఫామ్లో ఉన్నాయి. కానీ కింద q నాట్ ఈక్వల్ టు 0 అయితే అవ్వలే కదా, దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం. తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమీ లేదండి, జస్ట్ రేషనల్ నెంబర్స్ కానిది ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. రేషనల్ నెంబర్స్ కాలేదంటే ఏంటి? p/q ఫామ్లో ఉండలేని వాటినన్నిటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. రూట్ 2 వాల్యూ అంతా 1.414, √3 వాల్యూ 1.73, అలా √5 అలాంటివన్నీ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. రియల్ నెంబర్స్ అంటే ఏమీ లేదు, రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపితే మనం రియల్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఏ విధంగా ఉంది? p/2 ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్. √3 ఇర్రేషనల్. కాబట్టి ఇవన్నిటిని కలిపి మనం ఏమంటాం అంటే రియల్ నెంబర్స్ అని అంటాం. తర్వాత మనం ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవుతుందో దాన్ని మనం ఈవెన్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఇవన్నీ కూడా మనకి 2తో డివైడ్ అవుతాయి కదా, అందుకే ఇవి మనం ఈవెన్ నెంబర్స్ అని అంటాం. తర్వాత ఆడ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ అవ్వదో దాన్ని మనం ఆడ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 వీటన్నిటిని కూడా మనం ఆడ్ నెంబర్స్ అని పిలుస్తాం. తర్వాత ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో, 1 అండ్ ఏ నెంబర్ అయితే తీసుకుంటాం అదే ఫ్యాక్టర్, దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ ఉంది, 2 ఉన్నది ఉంది. 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది మనకి? 1 టేబుల్లో వస్తుంది, అదేవిధంగా 2 టేబుల్లో వస్తుంది, బట్ ఇంకే టేబుల్లోనే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుందాం. 11 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 11 టేబుల్లో వస్తుంది. కాబట్టి వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. తర్వాత కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే ప్రైమ్ నెంబర్స్ కావో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 ఉంది. ఏ డేట్ మిస్ అయిపోయాయి? 4, 6, 8, 9 ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. తర్వాత మనం అసెండింగ్ ఆర్డర్ గురించి చూద్దాం. అందరికీ కన్ఫ్యూజన్, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న అని. ఏ అన్నది ఏంటి? చాలా చిన్నది వెన్ కంపేర్ టు జెడ్. కాబట్టి ఏ అనేది స్మాలెస్ట్ లార్జెస్ట్ అంటే 1, 2, 3, 4. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న అంటే 5, 4, 3, 2, 1 ఇవన్నిటిని మనం డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినది డివిజిబిలిటీ రూల్స్ గురించి చూద్దాం. 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాం. 10లో లాస్ట్ యూనిట్ డిజిట్ ఏంటి? 0. కాబట్టి 0 ఉంది కాబట్టి అది ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. 2 1 జా 2 5 జా కాబట్టి 10 అన్నది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. తర్వాత 3 అన్నది ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందో లేదో ఎలా చూడాలి అంటే ఇచ్చిన నెంబర్ని ముందు యాడ్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 369 ఇచ్చాడు. 3 + 6 + 9
మొత్తం ఎంత మనకు వచ్చింది 18 అనేది 3తో డివైడ్ అవుతుందో లేదో చూసుకుంటాం. డివైడ్ అయితే 3తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్తాం. సింపుల్. 3 1 జా 3 6 చాలా సింపుల్. మీరు ప్రెషర్ తీసుకోకుండా ఫ్రీగా వింటే అర్థమైపోతుంది. తర్వాత ఫోర్తో డివిజిబుల్ అవుతుందా లేదా, లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా ఏ నెంబర్ అయినా సరే 4తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 112 తీసుకున్నాం, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 12, కాబట్టి 4తో 12 ఎప్పుడు డివైడ్ అవుతుంది 4 3 జా 12, కాబట్టి ఖచ్చితంగా 112 కూడా 4తో డివైడ్ అవుతుందని మనకు తెలిసిపోతుంది. తర్వాత 5 అన్నది 8 చాలా సింపుల్. లాస్ట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటే ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50, లాస్ట్ డిజిట్ ఏముంది 0, కాబట్టి 5తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. 5 1 జా 5 10 జా, అర్థమైందా? తర్వాత సిక్స్త్ అన్నది ఇచ్చిన నెంబరు 2తోనే మరియు 3తో డివైడ్ అయితే ఖచ్చితంగా 6తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా ఉండాలని 18 ఇచ్చాను. 18లో చూస్తే 2ను 18 తీసుకున్నా. ఫస్ట్ 2తో డివైడ్ అవుతుందా లేదా, 2 9 జా 18 0. తర్వాత 3 టేబుల్, 3 6 జా 18, కాబట్టి 2తోని 3తోని డివైడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 6తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 7తో డివైడ్ అవ్వాలంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రిమైనింగ్ నెంబర్ మైనస్ 2 ఇంటూ యూనిట్ ప్లేస్ చేసిన తర్వాత డివైడెడ్ బై 7. ఫర్ ఎగ్జాంపుల్ 875 పైన చూడండి, 875 ఉంది కదా, దాంట్లో ఫస్ట్ యూనిట్ డిజిట్ ఏంటి 5, దాన్ని 2తో ఇంటూ చేయాలి. 2 5 జా ఎంత 10. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది మనకి 87, కాబట్టి రిమైనింగ్ నెంబర్ మైనస్ 2 ఇంటూ యూనిట్ ప్లేస్ అంటే 87 మైనస్ 10 ఎంత వచ్చింది మనకి 77 వచ్చింది. దాన్ని ఏం చేయాలి డివైడెడ్ బై 7. డివైడెడ్ బై 7 చేస్తే మనకి ఖచ్చితంగా 11తో 11 వచ్చింది. కాబట్టి 7తో అనేది ఈ నెంబర్ 875 డివైడ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 8 అనేది ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 1104 ఉంది, లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి 104, కాబట్టి 8 1 జా 8, ఇంకా 2 మిగిలిపోయింది. 4 కిందకి దించుకున్నాం, 8 3 జా 24, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది డివైడ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత 9th కూడా 3 and 9 సేమ్, అన్ని డిజిట్స్ని యాడ్ చేసి 9తో డివైడ్ చేయడమే. 108 ఉంది, 1 + 0 + 8 అంటే ఎంత 9. 9 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుంది 1 జా 9, రిమైండర్ 0 కాబట్టి 9తో డివైడ్ అవుతుందని అర్థమైంది. తర్వాత 10, లాస్ట్ డిజిట్ అనేది ఎప్పుడైతే 0 ఉంటుందో ఖచ్చితంగా అది 10తో డివైడ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80, 10 8 జా 80, 190 అనుకో 10 19 జా 20, 210 అయితే 21 జా, అలాగా. 11తో సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డివైడెడ్ బై 11 చేయాలి కదా మనం. 10615 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆడ్ ప్లేస్ ఏంటి 1 6 and 5, కాబట్టి మొత్తం అంతా యాడ్ చేస్తే మనకి 12 వచ్చింది. ఈవెన్ ప్లేస్ ఏంటి 0 and 1, మొత్తం యాడ్ చేస్తే మనకి 1 వచ్చింది. అప్పుడు 12 - 1 చేస్తాం, అప్పుడు 11తో డివైడెడ్ బై 11 కాబట్టి మనకి ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది, కాబట్టి ఇది 11తో డివైడ్ అవుతుందని తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్లో ఎలాగుందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.